కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. మారుతి అనుగ్రహం అఫీషియల్ ఛానల్ ద్వారా ప్రతి నెల 27 నక్షత్రాలు అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ ఇలా ప్రతి నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ఒక దానము, ఉపశమనం అంటారు, దాన్ని నక్షత్ర దానము అంటారు. మనము పుట్టినప్పుడు ఎన్నో శాంతులు చేస్తూ ఉంటారు, ఎన్నో శాంతులు జరుగుతూ ఉంటాయి. అది నక్షత్ర శాంతి అంటారు. దానివల్ల చాలా చాలా ఎంతో విశేషమైన ఉపశమనాన్ని జీవుడు అంటే మనం మానవాళి పొందుతాం. అటువంటి పరిహారము పూర్తిగా ప్రతి నెల మనం నక్షత్ర దానం చేయడం ద్వారా అంటే మన జన్మదోషాలు, కర్మదోషాలు అన్నీ తొలగిపోతాయి. నక్షత్ర దానం చేయడం ద్వారా అంతటి విశేష ఫలితము నక్షత్ర దానం ద్వారా మనకు కలుగుతుంది. ఆ దానము, దాని యొక్క రహస్యము ప్రతి నెల 27 నక్షత్రాల వాళ్లకు ఈ ఛానల్లో తప్పకుండా అందుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇందులో చెప్పే విషయాలన్నీ కూడా ధర్మ సందేహాలకు సంబంధించినవి. మీ కర్మదోషం పోయేటట్టు, మీకున్నటువంటి జనన దోషాలు పోయేటట్టు, ఆర్థిక సమస్యలు పోయేటట్టు ఎన్నో పరిహారాలు ఇందులో మీకు అందుతాయి. తప్పనిసరిగా ప్రాయశ్చిత్తాలన్నీ కూడా మీకు లక్ష్మీ యోగాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశికి సంబంధించిన ఫలితాలు, మీ నక్షత్రానికి సంబంధించిన ఫలితాలు ప్రతి నెల తెలుసుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు పంచాంగం శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం. ఉత్తరాయణ పుణ్యకాలం మనకు సంక్రాంతి నుంచి వస్తుంది. ఉత్తరాయణం ఋతువు హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, నవమి తిథి, భరణీ నక్షత్రం, వారం శుక్రవారం, యోగం సాధ్య యోగం, కరణం బాలవకరణం. ఈ రోజున ఋషివ్యాఖ్యము మనకు 19వ తారీఖు జనవరి నెల 2024. ఋషివ్యాఖ్య స్థితి అంటే మనకు మామూలుగా సంకల్పం చెప్తాం. శోభకృత నామ సంవత్సరే ఉత్తరాయణే హేమంత ఋతువు పుష్యమాసం, పక్షం శుక్లపక్షే. శుక్లపక్షం మనకు అంటే పౌర్ణమి ముందు కాబట్టి శుక్లపక్షే. నవమి తిథౌ వాసరః వాసరస్తు. ఈరోజు వారం శుక్రవారం, నవమి. ఇక్కడ ఋషివ్యాఖ్యం పుడుతోంది అంటే మనకు వారము అలాగే తిథి. ఈ శుక్రవారము నవమి రోజు. ఈ రోజున ఋషివ్యాఖ్యంలో బెల్లము నీళ్లు అంటే బెల్లము కలిపిన నీళ్లు లక్ష్మీ నరసింహస్వామికి చూయించి తీర్థంగా తీసుకోండి. బెల్లము కలిపిన నీళ్లు లక్ష్మీ నరసింహస్వామికి చూయించి తీర్థంగా తీసుకుంటే మన పైన ఎవరైనా ఏదైనా చెడు చేస్తే మనకు తెలియదు కదా. మనకు ఎవరైనా ఏమైనా చెడు చేస్తున్నారనుకోండి, ఆ చెడు పటాపంచలవుతుంది. దత్తార్పణమస్తు. ఈరోజు దీపారాధన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 7 గంటల నుంచి 7:30 మధ్యలో, 7 నుండి 7:30 మధ్యలో దీపారాధన చేయాలి. వెన్నెతో కొంచెం కొబ్బరి నూనె కలిపి దీపాన్ని వెలిగించండి. కొంచెం వెన్నె, కొబ్బరి నూనె కలిపి దీపం వెలిగిస్తే ఉద్యోగ ప్రాప్తి మీ పిల్లలకు లేదా మీ మనవాళ్లకు, మనవరాళ్లకు, అసలు ఇంట్లో వంశంలో ఎవరికైనా ఉద్యోగం రావాలి, ప్రైవేట్ జాబు, గవర్నమెంట్ జాబు లేదా మంచి కంపెనీలో ప్లేస్మెంట్ రావాలి అంటే
ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ దీపారాధన చేయండి. దత్తార్పణమస్తు. జై గురుదత్త. ఇవాళ మహామంత్రాన్ని రాసుకోండి. అదృష్టమైశ్వర్యము అంటే ఈ నవమి శుక్రవారం కావున అదృష్టమైశ్వర్యానికి సంబంధించిన పరిహారము చెప్పడం లేదు. మహామంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీం బాలాదేవ్యై నమః. ఓం శ్రీం బాలాదేవ్యై నమః. ఓం శ్రీం బాలాదేవ్యై నమః. ఈ మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపించండి. నరదృష్టి దోషాలు లేకుండా ఉంటుంది. బంధువులు, స్నేహితులు ఎవరైనా మీ పైన ఏడ్చే వాళ్ళు ఉంటే ఆ ఏడుపు మీకు తాకకుండా ఈ మంత్రం రక్షింపజేస్తుంది. అలాగే ఇవాళ పెద్ద పరిహారం నేను చెప్పినట్టు లక్ష్మీ నరసింహస్వామికి గ్లాసులో బెల్లము, నీళ్లు, వీలైతే కొంచెం తులసి దళం ఒకటి వేయండి. అది లక్ష్మీ నరసింహస్వామికి చూయించి తీర్థంగా తీసుకోండి. అది చాలా 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 విశేష ఫలితాన్ని ప్రసాదిస్తుంది. మన ఇంట్లో చెడు అనేది లేకుండా కాపాడుతుంది. ఇంట్లోనే కాదు, ఒంట్లో కూడా ఎటువంటి చెడు ఉన్నా తీసేస్తుంది. అటువంటి విశేషమైన పరిహారం. అందులో ఈరోజున్న ముహూర్తానికి ఈ పరిహారం చాలా కాపాడుతుంది. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.